ఈరోజు కథ నా నవ్వు నీ నేను రచించిన వారు వనజ గారు. కారు ఎక్కాక ఇక నా ఆనందానికి హద్దే లేదు. ఆ వీరాగడికలా తప్పిపోయింది. డూమ్ 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 అనుకుంటూ బంగారం లాంటి పిల్లకి పిచ్చి పట్టిందేమో అనుకుంటాడు అని సైలెంట్గా కూర్చున్నా. అంతే, ఇంటికి వెళ్ళగానే అతను ఒక రౌండ్ తిప్పేసి నా రూమ్లోకి తిరగమన్నాను పిట్టలాగా. ఇక నా రూమ్లోకి పోయిన తర్వాత అడ్డు అదుపు లేదు కాబట్టి ఫుల్ గంతులు వేసి వాడి టెన్షన్ తీరిపోయింది అనుకుంటున్న టైంలో నా ఫ్రెండ్, మంత్లీ ఫ్రెండ్ వచ్చి హాయ్ చెప్పింది. ఇంకేం చేస్తాం, వెళ్ళి శుభ్రంగా ఫ్రెష్ అయి వచ్చి ఆ పెయిన్స్ని భరిస్తూ పడుకోవటం తప్ప కిందికి వెళ్ళాలి అనిపించలేదు. అందుకే స్టమక్ పెయిన్ కారణంగా ఎక్కడికి వెళ్ళకుండా మొడుక్కొని నా రూమ్లోనే పడుకున్నాను. నేను చాలా పెయిన్గా అనిపిస్తుంది. ఈ టైం ఏడుపు వస్తుంది. విరాట్ పక్కనే ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తున్న టైంకి మా అత్తయ్య నా రూమ్లోకి ఎంట్రీ ఇచ్చారు విత్ విరాట్ ఫోన్ కాల్. వసు, విరాట్ కాల్ లిఫ్ట్ చేయట్లేదంట, ఫోన్ ఎక్కడ పడేసావు అని అత్తయ్య అడగటంతో సైలెంట్లో ఉందో చచ్చిపోయిందో తెలియదు కాబట్టి ఎక్కడో పెట్టేసినట్టున్నాను అత్తయ్య, నాకు సౌండ్ కూడా వినిపించలేదు అని చెప్పటంతో నా ముఖం చూసి కనిపెట్టిన అత్తయ్య, నువ్వు విరాట్తో మాట్లాడుతూ ఉండు, ఇప్పుడే వస్తాను అని చెప్పి కిందికి వెళ్ళిపోయింది. ఏం చేస్తున్నావురా అని విరాట్ అడగటంతో ఏం లేదు విరాట్, కొంచెం స్టమక్ పెయిన్ ఉంటే పడుకున్నానని నేను చెప్పగానే ఆయన గారికి కూడా విషయం అర్థమైపోయి ఎక్కువ పెయిన్గా ఉంటే సుమ ఆంటీ దగ్గరికి వెళ్ళు, తానేమైనా మెడిసిన్స్ ఇస్తుందేమో అని ఆయన గారు అనటంతో భలే ఉందే, నేను అసలు అప్పుడే వెళ్ళను, ఇంక ఇప్పుడు వెళ్ళి ఇంజెక్షన్ వేయించుకునేంత సాహసం నేను అస్సలు చేయనని అనుకుంటూ ఎక్కువేం పెయిన్ లేదులే విరాట్, తక్కువే ఉంది అని చెప్పాను. అలా అన్నా అయితే దాని గురించి మర్చిపోతాడేమో అని. టాబ్లెట్స్ ఎన్ని డేస్ కంటిన్యూ చేసావా, ఎవరైనా చూడటం లేదని స్కిప్ చేసావా అని విరాట్ అడగటంతో నో నో, నువ్వు హెల్తీ అయితే నాకు సర్ప్రైజ్ అని చెప్పావు కదా, అందుకని డైలీ మింగేశాను టాబ్లెట్స్. ఆంటీ 5 డేస్ వాడొద్దని చెప్పింది, అందుకే వాడను అని అంటే సరే జాగ్రత్త, రెస్ట్ తీసుకో, మంచిగా రేపు కాలేజ్కి వెళ్ళటం వెళ్ళకపోవటం నీ ఇష్టం. అవును, నీ ప్రాబ్లం ఏమైంది అని విరాట్ అడగటంతో అప్పుడంతా సరిగ్గా చెప్పలేదు, అట్లీస్ట్ సాల్వ్ అయిన తర్వాత అయినా విరాట్కి చెప్పాలి అనుకుంటూ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది విరాట్, ఐఎమ్ సో హ్యాపీ నవ్ అంటూ చెప్పేలోపు అత్తయ్య నా రూమ్లోకి సాంబార్ అన్నం ఇంకా విరాట్ నాతో మాట్లాడుతూనే ఆర్డర్ వేసిన చాక్లెట్ అన్నీ తీసుకొచ్చి నాకు సాంబార్ అన్నం తినిపిస్తూ ఉన్నారు. నేను కూడా ఆ ఫోన్ స్పీకర్ ఆన్ చేసి విరాట్తో మాట్లాడుతూ ఉన్నాను. అత్తయ్య గారు కూడా మా కాన్వర్జేషన్ వింటూ హ్యాపీ ఫీల్ అయితే నాకు తినిపిస్తున్నారు అన్నం. నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం స్టమక్ పెయిన్ ఎక్కువైన వేళ నేను మామూలుగానే లీవ్స్ పెడదాము అని చూస్తూ ఉంటా. అట్లీస్ట్ లీవ్ పెట్టడానికి చీమ చచ్చిపోయినా చాలు కారణం అనుకునేదాన్ని. ఇక విరాట్, నువ్వు వెళ్ళటం వెళ్ళకపోవటం నీ ఇష్టం అంటే ఎలా వెళ్తాను చెప్పండి. అందుకే ఆ రోజు కాలేజ్ డుమ్మా మంచిగా మధ్యాహ్నం వరకు రెస్ట్ తీసుకొని అత్తయ్య మామలతో కబుర్ చెబుతూ టైం పాస్ చేశాను. ఏంటో ఈ మధ్య విరాట్ కంటే నాకు వీళ్ళిద్దరే సో స్వీట్ అనిపిస్తున్నారు, నాకు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు కూడా. అంతలో లలిత కాల్ చేయటంతో అబ్బో దీనికి చాలా రోజులకు గుర్తొచ్చామే అనుకుంటూ గార్డెన్లోకి అటు ఇటు తిరుగుతూ దాంతో ఫోన్ మాట్లాడాను. ఏంటే ఇప్పటి గుర్తొచ్చానా అని నేను అడుగుతూ ఉంటే నువ్వు ఎప్పటికీ గుర్తుంటావు కానీ ఎలా ఉన్నావు, కాలేజ్లో ఏం జరుగుతుంది అని అది అడుగుతుంటే నేను సంబరం తట్టుకోలేక జరిగింది మొత్తం చెప్పేశాను. వీరా, చందన అండ్ ఈషా గురించి. అవునా, సంతోషం, వాడు మారితే నీకు అంతకంటే పీస్ఫుల్ ఇంకేముంటుంది, కానీ ఎందుకో నాకు డౌట్ కొడుతుంది, వాడు మారలేదు, నువ్వు ఫ్రెండ్షిప్ చేశాక మళ్ళీ లవ్ గివ్వు అని అంటాడని లత అంటుంటే అస్సలు లేదులే, ఈసారి కనుక వాడేమైనా ఎక్స్ట్రా చేయాలి నిజంగా విరాట్కి చెప్తాను, చంపి పడేస్తాడు అని చెబుతూ అవును ఏంటే మిడ్ ఎగ్జామ్కి రాలేదు అని నేను అడుగుతుంటే సెకండ్ సెమిస్టర్ రాస్తాను అని చెప్పింది. అవును వసుదా, నువ్వు బెంగళూరు ఎప్పుడు వస్తావు, సార్ నేను ఇప్పుడు తీసుకురారా అని అది కూడా అడగటంతో నాకే అవమానంగా అనిపించి విరాట్ మీదకి తోసేస్తే అస్సలు బాగోదు కాబట్టి మనమే కవరింగ్ ఇచ్చుకోవాలి అని చెప్పి లేదే నాకు స్టడీస్ మొత్తం అయిపోయాక ప్రశాంతంగా వద్దామని చెప్పి విరాట్ డైలీ రిక్వెస్ట్ చేస్తున్నాడు, కాల్ చేసి బెంగళూరు వెళ్దాం వెళ్దామని. కానీ నాకు ఇక్కడ స్టడీస్ అయిపోయిన తర్వాత
వెళ్ళటమే వచ్చింది, అందుకే రాను అని చెప్పేశా అని. అబ్బబ్బో, ఎంత బిల్డప్ ఇచ్చానో అది తెక్కిది కాబట్టి నా ఓవర్ యాక్షన్ నేను కనిపెట్టలేకపోయింది. ఇంకొకరు ఉంటే చాలే సంబడం అనేవాళ్ళు. ఇద్దరం మంచిగా కబుర్లు చెప్పుకుంటూ గంట 2 గంటల్ని 2 నిమిషాల్లాగా కరిగించేశాక మనకి వాష్రూమ్ అవసరం పడింది. అందుకే కాల్ కట్ అయిపోయింది. ఇంకా ఆ రోజు నైట్ కూడా అత్తయ్య తినిపించి నా రూమ్లో డబ్బు పెట్టి ఏమైనా అన్కంఫర్ట్ ఉంటే వెంటనే కాల్ చేయమని చెప్పి మరీ కిందికి వెళ్ళింది. నా ఏజ్ ఉన్న లత కూడా ఎంత బాగా హస్బెండ్ ఎంజాయ్ చేస్తుందో. నా బ్రతికేమీ లేదు. ఇప్పుడు చూడు, ఆయన రష్యా వెళ్ళాడు. ఓ 10 డేస్ లీవ్ పెట్టుకున్నాను. రమ్మంటే నేను పోనా, ఇద్దరం కలిసి ఎంజాయ్ చేయమా అని అనుకుంటూ విరాట్ 2 సార్లు కాల్ చేసినా కూడా పంతంతా కట్ చేసేసాను నేను. అయినా కానీ నాకు బెంగళూరు వెళ్ళే అదృష్టం ఇప్పట్లో లేదులే. విరాట్ నడికి కూడా వేస్ట్ అని ఫీల్ అయిపోతున్నా. నా తాళరాతలో దేవుడు అనుకొని మలుపు తిప్పి ఎక్కడికి చేర్చుతాడని నేను మాత్రం ఎక్స్పెక్ట్ చేశానా ఏంటి? టిఫిన్ బదులు పాలు తాగేసి లంచ్ కట్టుకొని కాలేజ్కి వెళ్ళిపోతూ ఉంటే విమల అత్తయ్య ఆగుపండు అని చెప్పి ఒక నువ్వులుండ నా చేతుల్లో పెట్టింది. సర్లే, ఈ టైంలో మంచిదే అని మనకున్న జ్ఞానం ప్రకారం తెలుసు కాబట్టి దాన్ని కాసావిసి నమిలేసి బయలుదేరేసరికి ఏమైంది కదా, ఆ తీపి తింటే ఏమవుతుందో బ్లీడింగ్ ఎక్కువైపోయిందన్నమాట. ఇక కాలేజ్కి వెళ్ళేలోపు నా పరిస్థితి దారుణంగా మారిపోయింది. కానీ మళ్ళీ రిటర్న్ ఇంటికి ఏం వెళ్దాంలే అని అనుకుంటూ అన్నీ సెట్ చేసుకొని క్లాస్కి వెళ్ళిపోయాను నేను. కానీ అనుకున్నంత బాగా లేదు నా సిచ్యువేషన్. అన్నీ ఎవరో క్లాస్లోకి వచ్చి గొడవ జరుగుతుంది గ్రౌండ్లో అని చెప్పటంతో మనెక్కడ ఇలాంటివి కొంచెం క్యూరియాసిటీ పెంచుతాయి కాబట్టి వెంటనే బయలుదేరాను నేను. నా పరిస్థితి కూడా చూసుకోకుండా తీరా అక్కడ చూశాక ఏం జరుగుతుందిరా ఇక్కడ అని ఆశ్చర్యంతో పాటు నాకు సంతోషం కూడా అనిపించింది. నాకంటే ముందు అక్కడే ఉన్న ఈశాని మ్యాటర్ ఏంటి అని అడుగుతూ ఉంటే చందన కోసం ఎవరో ఫైనల్ ఇయర్ అన్న చంద్రాన్ని లవ్ చేశాడంట. ఇప్పుడు వీరా గారిని ఆమె పక్కన చూస్తూ ఓ ఎగ్జైట్ అయిపోయి రౌడీలాగా బిహేవ్ చేస్తున్నాడు. దానికి వీరా చందన భుజం మీద చేసి తను నా మరదల్, నా కాబోయే వైఫ్, నువ్వు ఎవడ్రా అని అడిగేసరికి గొడవ స్టార్ట్ అయింది. పెద్దగా అవుతుందేమో అని అనుకుంటున్నాను. ఈ విషయం ఇంకా లెక్చరర్స్ వరకు వెళ్ళలేదు అని ఈషా చెప్పటంతో ఏం జరుగుతుందో అని చూస్తున్న నేను కూడా సడన్గా ఆపోజిట్ వాడు ఒక కత్తి తీసి మర్యాదగా చందనాన్ని వదిలేస్తావా లేక చేస్తావా అని అడగటంతో జనరల్గా అబ్బాయిలకి ఉండే కోపంతో వీరా ముందుకు వెళ్ళి నా మరదలు నేను చేసుకోవటానికి నీకేంట్రా బాధ, చంపుతావా చంపు, నేను కూడా చూస్తా అని మీదికి వెళ్ళటంతో చందన ఇద్దరి మధ్య నిలబడి ఏడుస్తూ ఉంది. ఆపే ప్రయత్నం చేయకపోవటంతో సరేలే వీడికేమన్నా అయితే మళ్ళీ అదే తలనొప్పి అని ఎప్పుడూ ప్రాబ్లమ్స్ చుట్టుండే నేను అంటే అవి రావో, నేనే వాటి దగ్గరికి వెళ్తానన్నమాట. వెళ్ళి వీరాన్ని లాగుతుంటే వాళ్ళిద్దరి మధ్య కత్తి అటు ఇటు తిరుగుతూ సడన్గా వీరా చేతులకి వచ్చి దాన్ని వెనక్కి గుంజేశాడు. 6 నిమిషం వరకు నాకేం జరిగిందో అర్థం కాలేదు. డ్రెస్ మొత్తం రక్తంతో నిండిపోయి ఉండేసరికి కళ్ళు దించిన నాకు ఆ కళ్ళు ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.